హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సునీల్ బర్త్డే వ్లాగ్ 2 అనమాట. ఎవరైనా పార్ట్ 1 లాగా ఇంకొక వీడియో చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి, నా ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఇట్లా మార్నింగ్ మేము మంచిగా బాత్ చేసి ఇట్లా పెరట్లోకి వెళ్ళి పూలన్నీ కోసుకొని వచ్చాము. నేను ఇంక ఇట్లా పూలన్నీ దేవుని ఫటాలకి అలంకరించేసి ఇంకా దీపం అయితే పెట్టేశాను అనమాట. సో నెక్స్ట్ ఇంకా సునీల్తో టెంకాయ అయితే కొట్టించాను. సో ఇంకా ఇట్లా పూజ అంతా చేసుకొని మేము వేమన టెంపుల్కి అయితే వెళ్ళాము. వేమన స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ వీడియో మిస్ చేశాను. పార్ట్ 1 ఆల్రెడీ చేశాను సునీల్ బర్త్డేది. సో అందులో మిస్ అయింది. సో అందుకనేసి మళ్ళీ అది యాడ్ చేయడానికి ఇంకా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఓకే, వేమన జీవ సమాధి అయిన ప్రదేశాన్ని అయితే నేను చూపించబోతున్నాను ఈ వీడియోలో. సో ఫుల్ ఇన్ డెప్త్ అయితే కాదు, జస్ట్ బ్రీఫ్గా ఎలా ఉంటుంది టెంపుల్ అండ్ ఇంకా సమాధి ఎలా ఉంటుంది అని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను ఎండ్లో. సో ఫుల్ డీటెయిల్స్ అయితే నేను అప్కమింగ్ వ్లాగ్స్లో చేస్తాను, ఎందుకంటే గుడి మొత్తం మేము వీడియో తీయలేకపోయాము బర్త్డే రోజు. సో అదనమాట. ఇంకా ఈ పూల మొక్క వచ్చేసి స్టెప్స్ మీద ఉంటుంది. సో మంచిగా పూలు పూసింది అసలు చాలా రోజుల తర్వాత. సో అందుకనే వీడియో తీసాం అనమాట. సో ఇంకా ఇంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉంటాయి. సో అది ఇంక ఇదే అన్నమాట వేమన టెంపుల్ నేను చెప్తున్నది. ఈ వేమన స్వామి జీవ సమాధి అయినది ఇక్కడ ఎదురుగ్గా కనిపిస్తున్న ఆ గుడిలో అనమాట. ఆ గుడి లోపల సమాధి ఉంటుంది. సో ఇంకా నేను బయట నుంచి అయితే చూపించగలుగుతున్నాను, లోపల వీడియోస్ అయితే ఏం తీయలేదు ప్రజెంట్ అయితే. ఇంకా బర్త్డే కదా, జస్ట్ కొద్దిసేపే స్పెండ్ చేయాల్సి వచ్చింది. సో నెక్స్ట్ టైం మళ్ళీ నేను దీని గురించి ఇండెప్త్గా వ్లాగ్ అయితే చేస్తాను. సో ఇది మా ఊర్లో వేమన సమాధి టూరిజం ఉంటుందన్నమాట. చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు ఇక్కడ వేమన సమాధిని దర్శించుకొని పూజించుకోవడానికి. ఈ గుడి అంతా నాకు నచ్చేది ఏంటంటే, గుడిలో మొత్తం మనం నడుస్తూ ఉంటే గోళ్ళకు అన్ని వేమన రాసిన పోయమ్స్ పద్యాలు అనేవి ఉంటాయన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుంది అసలు. ఇక్కడ అసలు ఒక వైబ్ ఉంటుంది ఆ పద్యాలను చదవడం కానీ అదంతా చూస్తూ ఉంటే. సో ఇక్కడ ప్లేస్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, ఇంకా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నాకు నచ్చింది, మంచిగా ఉంది గుడి అయితే. నేనైతే స్కూల్ డేస్లోనే ఇక్కడికి వచ్చాను ఈ గుడికి. అంటే స్కూల్లో మాకి టూర్ వేసినప్పుడు ఇక్కడికి వచ్చాను అనమాట. ఇంకా చూసినట్లయితే ఇట్లా గోడలకి ఇట్లా మొత్తం ఉంటాయి. సో ఇవన్నీ నోన్ పద్యాలు అనమాట. నేను ఇప్పుడు వీడియో తీస్తున్నవి ఆల్మోస్ట్ మనకి తెలిసినవి. నీళ్ళలోన ముసలి అని, విశ్వదాభిరామ వినుర వేమ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. సో అదన్నమాట. సో మేము ఇట్లా ఇంకా అంతా చూసుకున్న తర్వాత మేము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాం మళ్ళీ. సో ఆ వీడియోస్ నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను.